హాయ్ గాయ్స్. సో వెల్కమ్ టు ప్యూర్ లవ్ విత్ పురుషోత్తం. సో నేను మీ హరి పురుషోత్తం. సో ఇవాల్టి నుంచి నేను పిట్ట కథ అనేటువంటి ఒక కొత్త కాన్సెప్ట్తో రాబోతున్నాను. సో పిట్ట కథ అంటే ఏం లేదు గైస్, ఒక 2 మినిట్స్ మీకు ఒక చిన్న కథ చెప్తాను. సో ఆ కథలో నీతి ఏంటో నేను చెప్పను, మీరు కింద కామెంట్స్లో రాయండి. ఓకే, సో ఇవాళ ఎపిసోడ్ 1. సో అనగనగా ఒక ఊరిలో సీత గీత అనేటువంటి ఇద్దరు మిత్రులు ఒక సంతలో నడుచుకుంటూ వెళ్తుంటారు. సో గీత సీతతో అంటుంది, ఏమీ నెలాఖరు అయ్యేసరికి సంపాదించుకుంది ఏమి మిగలట్లేదే అంటుంది. అప్పుడు గీత కొద్దిగా హేళనగా ఇది చేయలేదులే అనేటువంటి మనస్తత్వంతో సీతతో అంటుంది, ఏవే నువ్వు సంపాదించుకునే నాణాల్లో ప్రతి వారానికి ఒక 3 నాణాలు దాచిపెట్టుకోవడానికి ప్రయత్నించవే, నెలాఖరికి నీ దగ్గర డబ్బు మిగులుతుంది అని చెప్తుంది. అయితే ఈ విషయం సీత చాలా సీరియస్గా తీసుకొని తను నెక్స్ట్ రోజు వెళ్ళి పని చేసిన తర్వాత ప్రతిరోజు తను 2 నాణాలు సంపాదిస్తుంది. సరే, ఇప్పుడు రోజున ఒక నాణం అంటే ఒక 1000 రూపాయలు అనుకుంది. సో ఇలా తను సంపాదించుకొని వెళ్తున్నప్పుడు తను వెళ్తూ ఉండగా సంతలో తనకు బూందీ లడ్డు కనపడుతుంది. సో ఇప్పుడు ఈ బూందీ లడ్డు కొనుక్కుంటే ఈ వారం నేను 3 నాణాలని దాయలేను అనుకొని ఆ బూందీ లడ్డు కొనుక్కోదు. తర్వాత రోజు అదే వీధిలో వెళ్తుంటే జున్ను కనపడుతుంది, తిందామని బాగా అనిపిస్తుంది. కానీ ఈ వారం 3 నాణాలు దాయాలి కాబట్టి కొనుక్కోదు. తర్వాత రోజు ఏమవుతుందంటే గీత తన దగ్గరికి వచ్చి, ఏమే పక్క వీధిలో నాటకం జరుగుతుంది, ఇది నెల స్టార్టింగ్ కాబట్టి 2 నాణాలు పెట్టాల్సి వస్తుంది, నీ దగ్గర అంత డబ్బు ఉందా అని అడుగుతుంది. అప్పుడు సీత తెలివిగా, వద్దమ్మా నేను ఇప్పుడు రాను, నా దగ్గర అంత డబ్బు లేదు అంటుంది. సో ఇలా అయిపోయిన తర్వాత నెలాఖరికి తను అదే సంతలో వెళ్తుండగా తనకి ఎంతో ఇష్టమైనటువంటి చెవుల యొక్క రింగ్స్ కనపడతాయి. సో అక్కడ తను ఎప్పుడు చూసినా దానికి 15 నాణాలని ఉండేది, కానీ ఇప్పుడు ఆఫర్ ప్రైస్లో 10 నాణాలని పెట్టారు. సో ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నెలాఖరు అయిపోయేసరికి ప్రతి వారం 3 నాణాలు దాయబట్టి తన దగ్గర 12 నాణాలు ఉంటాయి. సో 10 నాణాలు పెట్టి ఆ ఇయర్ రింగ్స్ కొనుక్కుంటుంది. అండ్ మిగిలిన 2 నాణాలతో ఒక నాణం పెట్టేమో బూందీ లడ్డు కొనుక్కుంటుంది, ఇంకో నాణం పెట్టి ఇది నెలాఖరు కాబట్టి ఆ యొక్క పక్క వీధిలో జరుగుతున్న నాటకానికి వెళ్ళి చూస్తుంది. సో ఇలా తన యొక్క కథ నడుస్తుంది. సో ఈ కథలో నీతి మీకు ఏం అర్థమైందో కింద కామెంట్స్ రాయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.